యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అనునా? అవును. ఏం మాట్లాడుతున్నావు మానసి? అను నిన్నెందుకు చంపుతుంది? అయ్యో, నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. చూడండి, నన్ను ఎలా కొట్టిందో చూడండి. నీరజ్, ఇంట్లో మనం ఉండడం సేఫ్ కాదు నీరజ్. మన మీద చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పటికి జరిగింది చాలు. మనం ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడ ఉండకూడదు. రా నీరజ్. స్టాప్ దిస్ నాన్సెన్స్ మాన్సీ. అసలు జరిగిన విషయం ఏంటో చెప్పకుండా ఎందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? ఈ ఇంట్లో నీ మీద కుట్రెందుకు జరుగుతుంది? ఆ అవసరం అనుకోలేదు. ఉంది బ్రో, ఇలా అవసరం అనుకే ఉంది. తనకి ఇంటి మీద, ఈ ఆస్తి మీద, అధికారం మీద అత్యాస ఉంది. అందుకే నాకు కడుపు రాకుండా ఉండటానికి విషం పెట్టింది. నేను తనయ్యే అవకాశమే లేకుండా చేసింది. షట్ అప్ మాన్సీ. అను అంటే నీకు ద్వేషం ఉండొచ్చు, మరి తనపై ఇలాంటి నిందలు వేసేంత ద్వేషం ఉందని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నాకు తెలుసు, మీరందరూ ఈ విషయం నమ్మరని నాకు తెలుసు. ఈ విషయం నాకు చెప్పింది ఎవరో కాదు, అనునే స్వయంగా తన నోటితో తనే చెప్పింది. ఏంటి? అనునే స్వయంగా నీతో చెప్పిందా? అవును. నిన్న రాత్రి నాకు నిద్ర పట్టక పాలు కలుపుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు అనుకోకుండా అను కూడా వచ్చింది. ఆ పాలల్లో ఏం కలిపావు, ఎవరి కోసం అని చెప్పి కారణం లేకుండా నాతో గొడవ పెట్టుకుంది. తన ప్రవర్తనలో నాకేదో అనుమానం కలిగింది. అందుకే తనకి తెలియకుండా నేను మొబైల్లో అంతా రికార్డ్ చేసేసాను. ఆర్గ్యుమెంట్ హీట్ లో తనే నా కడుపు పోయేలా కుట్ర చేశానని చెప్పింది. నేను బాధలో ఎదురు తిరిగేసరికి ఇదిగో చూడండి, ఇలా కొట్టేసింది నన్ను. కావాలంటే మీరే చూడండి ఒకసారి. నువ్వా? ఏం చేస్తున్నావు? ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? అదే అడుగుతున్నాను. వేళ కాని వేళలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తా నీకెందుకు? అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకోవాలా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చెప్తావా చెప్పవా? ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? సరిగ్గా నిద్ర పట్టకపోతేను ఎదుగో పాలు కలుపుకుందామని వచ్చాను. ఏం తాకూడదా? ఆ పాలు నిజంగా నీ కోసమేనా? నా కోసం కాకపోతే నీ కోసం కలుపుతానా? అవును, నా కోసమే. నువ్వు నా మీద ఏదో కుట్ర పన్నావు. చెప్పు, అది ఏంటో చెప్పు. నీకు నాకు పడదు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసే పనులకు నేను అడ్డు తగులుతున్నాను అని చెప్పు, అది నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా అర్థం పర్థం లేకుండా నా మీద నిందలు వేసి నన్ను మాత్రం బ్యాడ్ చేయాలని చూడకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఒక్కసారి నా జోలికి వచ్చినందుకే జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అర్థం కాలేదా?
పుత్రకామిష్టి యాగంలో లిక్విడ్ కలిపిన ప్రసాదాన్ని నువ్వు తినేలా చేశాను. దాంతో నువ్వు శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. మేడం మేడం ఏంటి లక్ష్మణ్? మేడం ఆర్య సార్ మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. వస్తున్నా. అయ్యో, ఇంత ముద్దు నిద్రపోయానేంటి? సార్ వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో, చాలా లేట్ అయిపోయింది. సార్ కాఫీ అయినా తీసుకున్నారో లేదో. రోజు ముద్దిచ్చి నిద్ర లేపేదాన్ని. నెగ్లెక్ట్ చేశానని ఖచ్చితంగా అలుగుతారు. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? సార్, నీరజ్, తను వచ్చేసింది. సేవ్ మీ, సేవ్ మీ నీరజ్. మాన్సి మ్యామ్, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? చేసిందంతా చేసి మళ్ళీ ఎలా అడుగుతుందో చూడండి. నేనేం చేశాను మేడం? అసలు మీ ఒంటి మీద ఆ దెబ్బలేంటి? నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టిందే కాకుండా మళ్ళీ దెబ్బలేంటే అడుగుతున్నావా నువ్వు? నేను మిమ్మల్ని కొట్టడం ఏంటి? నాకేం అవసరం మేడం? ఎందుకంటే నువ్వు చేసిన కుట్ర బయటపడుతుందని నేను నిన్ను నిలదీశాను కాబట్టి నువ్వు నన్ను ఇలా కొట్టావు. మేడం, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అవునా? ఏ అవసరం లేకుండానే యాగం రోజు ప్రసాదంలో విషం కలిపి నాకు నాకు శాశ్వతంగా కడుపు రాకుండా చేసావా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను మీకు విషయం పెట్టడం ఏంటి? చూడండి మ్యామ్, మీకు నాకు మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలుంటే మాట్లాడుకుని సరి చేసుకోవాలి. అంతేకాని ఇలా నోటికొచ్చిన అబద్ధాలతో నిందలు వేయకూడదు. నిందో నిజమో ఈ వీడియో చూసాక నువ్వే చెప్పసలు. ఏం చేస్తా నీకెందుకు? అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకోవాలా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చెప్తావా చెప్పవా? విషమే కలిపినట్టు మాట్లాడుతున్నావు. అవును, కలిపావు. చూడు, నీకు నాకు పడదు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసే పనులకు నేను అడ్డు తగులుతున్నాను అని చెప్పు, అది నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా అర్థం పర్థం లేకుండా నా మీద నిందలు వేసి నన్ను మాత్రం బ్యాట్ చేయాలని చూడకు. ఒక్కసారి నా జోలికి వచ్చినందుకే జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అర్థం కాలేదా? పుత్రకామిష్టి యాగంలో లిక్విడ్ కలిపిన ప్రసాదాన్ని నువ్వు తినేలా చేశాను. దాంతో నువ్వు శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు.
ఇప్పుడు చెప్పాను, నువ్వు చేసిన దాన్ని కుట్ర అనరా? నోరు తెరిస్తే ఆత్మీయత అనుబంధం అని కళ్ళ బుల్లి కబుర్లు చెప్తావు. కేవలం కేవలం ఆస్తి కోసమే నాకు అమ్మాయి అదృష్టాన్ని దూరం చేస్తావా? మేడం, ఇలా చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చిందాను? కొంచెమైనా నీకు చాలా అనిపించలేదా? మాట్లాడాను. లేదు మేడం, లేదు, ఇది ఇది నిజం కాదు. నేను ఏం చేయలేదు మేడం. ఎక్కడో ఎక్కడో ఏదో జరిగింది. ఇది నిజం కాదు. చాలా ఆపాను. కళ్ళ ముందు నేను వండుతూ నువ్వే ఒప్పుకున్నావన్న నిజం ఇక్కడ కనిపిస్తుంటే కూడా నువ్వు ఇంకా బుకాయిస్తున్నావా? లేక నీ నాటకం అంతా బయటపడిపోయిందని నువ్వు రివర్స్ లో నాటకం ఆడుతున్నావా? ఓటేసి చెప్తున్నాను మేడం, నిజంగా నేనేం చెయ్యలేదు. మీకు ద్రోహం చేయాలనే ఆలోచన నా కలలో కూడా రానివ్వను మేడం. ఒక ఆడదాన్ని అయ్యుండి మరో ఆడదానికి ద్రోహం చేసేంత నీచానికి నేనెప్పుడు దిగజారును. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్. అత్తమ్మా, మాన్సి మేడంకి మీరైనా చెప్పండి అత్తమ్మా, తను పొరపాటు పడుతుందని చెప్పండి. ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదను. నీ మీద ఉన్న నమ్మకం తప్పు అనుకోలేను. కళ్ళ ముందు కనిపిస్తున్న దాన్ని కాదు అనలేను. సార్ సార్ సార్, నేను తప్పు చేయనని మీరు నమ్ముతారు కదా? మీరైనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ చెప్పండి సార్. అను, కామ్ డౌన్. అసలేం జరిగిందో సరిగ్గా గుర్తు తెచ్చుకో. నాకేది గుర్తు లేదు సార్. అసలు నేను ఎందుకు అలా మాట్లాడు? అష్టమి సార్, నిన్న నిన్న అష్టమి సార్. అష్టమి గడియల్లో నాకు రాజనందిని తాలూకు డిస్టర్బెన్సెస్ వస్తాయని, అప్పుడు అప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలియదని మీకు తెలుసు కదా మేడం. అంటే అందులో మాట్లాడింది నువ్వు కాదు, రాజనందిని అంటావా? నువ్వు రాజనందిని ఒకటే అయినప్పుడు నీకు సంబంధం లేకుండా ఎందుకుంటున్నాను? ఇది అబద్ధమైతే నువ్వు రాజనందిని అనేది కూడా అబద్ధమే అవుతుంది. కాదు కాదు కాదు, నేనేం నేరం చేయలేదు, నాకేం తెలీదు. నేరం సార్. నువ్వు గొంతు చించుకుని అరిస్తే నిజమైపోతాను. నువ్వు ఇలా బూకాయిస్తావని రాత్రి జరిగిందంతా నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు మాట్లాడండి. ప్రతిసారి తనని వెనకేసుకొచ్చి నన్ను చిన్న చూపు చూసేవాళ్ళు కదా. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయానికి ఎవరు న్యాయం చేస్తారు? నువ్వే మాట్లాడవేంటి నీరజ్? ఇప్పుడు కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే ఈ ఇంట్లో నాకు గౌరవమే కాదు, న్యాయం కూడా జరగదు నీరజ్. నీ అమ్మాయికత్వాన్ని మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నీకు నాకు మధ్య దూరం సృష్టించింది. నాకు తల్లయ్య అదృష్టం కూడా లేకుండా చేసింది. మిగిలింది నా ప్రాణం తీయడమే నీరజ్.
ఇప్పుడు నాకు అవకాశం కూడా లేదు నీరజ్. నాకు అర్థమైపోయింది. ఈ ఇంట్లో నాకు ఏది దక్కదు. విలువ, ప్రేమ, గౌరవం, న్యాయం, కనీసం జాలి కూడా దక్కదు. దీనికంటే చావడమేనాయో. చేస్తాను. ఈ బ్రతుకు బ్రతికే కంటే చచ్చిపోతాను. మంచి ఏం చేస్తున్నావు? మంచి కామ్ డౌన్ ప్లీజ్. నీరజ్, ముందు మాన్సిని గదిలోకి తీసుకెళ్ళి. ఇది మీ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు వదినమ్మా. నీరజ్ సార్, అను, అత్తమ్మ సార్, నేను మాన్సి మేడంకి నీరజ్ సార్కి ద్రోహం తలపెట్టానంటే మీరు కూడా నమ్ముతున్నారా సార్? ఇది నా నమ్మకానికి సంబంధించింది కాదనో. జరిగింది ఏదైనా సరే అది నీరజ్ని డిసప్పాయింట్ చేసే విషయం. ఈ సిచ్యువేషన్లో తను ఏది ఆలోచిస్తున్నాడనేది ముఖ్యం. ఈ బాధ తనని ఎంత దూరం తీసుకెళ్తుందనేదే అన్నిటికంటే ముఖ్యం. నేను అనుకున్నట్టే నీరజ్ దగ్గర నా ఎమోషనల్ డ్రామా బాగా వర్కౌట్ అయింది. నీరజ్, నువ్వు ఈ మూడ్లో ఉండగానే ఆస్తికి కాస్త ఆద్యం పోయాల్సిందే. నీరజ్, శరీరానికి తగిలిన గాయమైతే మందులు రాయగలుగుతున్నాం, కానీ నా మనసుకైన గాయానికి ఏ మందు రాస్తావు? దాన్ని ఎలా ఊరడిస్తావు? ఒక అమ్మాయి లైఫ్ లో అమ్మ అవ్వడం అనేది ఎంతో ముఖ్యం. అప్పుడే తనని సమాజం అంతా పరిపూర్ణమైన స్త్రీగా గుర్తిస్తుంది. లేదంటే అడుగడుగున అవమానాలే ఎదురవుతాయి. నేను జీవితంలో అమ్మాని పిలిపించుకోలేను. నేను తండ్రిని చేయలేను నీరజ్. మనకంటూ ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యూచర్ ఏది లేకుండా పోయింది నీరజ్.
నీరజ్. నేను బ్రతికినంత కాలం అవమానాలు పడుతూ బ్రతకాల్సిందేనా నీరజ్? నేను అమ్మ వాళ్ళని, ఇంటికి వారసుని ఇవ్వాలని ఎంతగా కలకన్నాను తెలుసా నీరజ్? కడుపుతో ఉన్న ఒక అమ్మాయిని మన ఇంట్లో దాచి నేను ఫేక్ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడానని అందరూ నన్ను అవాయిడ్ చేసేశారు. నేను అలా చేసింది ఆస్తి కోసం కాదు నీరజ్, అమ్మా అనే పిలుపు కోసం నీరజ్.